నమస్తే. అయితే ఇవాళ డేట్ 10th ఈఎంఐ డేట్ 10 o'clock అయితే ఈఎంఐలు కట్ అయితే అందరికీ. అయితే ఎవరికైతే ఈఎంఐలు సెట్ కాలేవో వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున కూడా సెట్ చేసుకుంటారు. ఫస్ట్ స్టార్ట్ కాగానే చిన్న బుకింగ్ అయితే పడిందన్న. ఫస్ట్ ట్రిప్ 160 రూపీస్ హైటెక్ సిటీ సైడ్ పడింది, ఏదో హాస్పిటల్. అంటే పొద్దున టెస్ట్ చేస్తుంటాయి కదా, బ్లడ్ టెస్ట్ కానీ మనం అదేదో బుకింగ్ అయితే పడింది మనకు. వెళ్తున్నాం మరి. ట్రిప్ అయితే 0 చేసుకున్నా. టైం వచ్చేసి 7 అవుతుంది. వెళ్దాం, కస్టమర్ని పికప్ చేసుకొని పొద్దున ఏదైనా బోనిగా అయిపోతుంది మనకు. పెద్ద బుకింగ్లు అయితే ఏం లేవు. మళ్ళీ ఇంత స్ట్రైకులు చేసినా ఏం చేసినా కానీ ఏం మారతలేదన్న. హాయ్ ఫ్రెండ్స్, అయితే పొద్దున అయితే ట్రిప్ అయిపోయింది. మనకేమో అమౌంట్ 163 చూపించిండు. 50 రూపాయలు ప్రమోషన్ ఇచ్చిండు కస్టమర్కి. 112 రూపాయలు వచ్చినాయి. అయితే మనకు మిగతా 50 రూపాయలు అయితే ఊబర్ తరఫున వస్తాయి. ఏంటంటే అవి విత్డ్రా చేసుకుంటే 2 రూపాయలు కట్ అవుతాయి ఛార్జెస్. అయితే మనకు ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది, ఇంకా అప్డేట్ కాలేదు. ట్రిప్ అప్డేట్ అవుతుంది మనకు. యాక్సెప్టెన్స్ రేట్ అయితే బాగా తగ్గిపోయిందన్న. ఎందుకంటే వీడు వచ్చే బుకింగ్లోకి ఏమి ఉంటలేదు. 12 నిమిషాలు అయితే పట్టిందన్న. 9 కిలోమీటర్లకు 162 రూపాయలు ఇచ్చాను. అంటే 50 రూపాయలు వీడి జేబులో నుంచి యాడ్ చేస్తుండు. చూపిస్తాను మీకు. అంటే మనకు ఏమైనా పాత ఏమైనా ఇచ్చేది లేకపోతేనే కరెక్ట్. ఓకే, అంటే మనకు పాస్ స్టార్ట్ అయిపోయినట్టుందన్న. అందుకే 50 రూపాయలు కట్ చేసి అదే అందులో యాడ్ అయిపోయినాయి. అయితే ఊబర్లో మనకు సెకండ్ ట్రిప్ పడింది ఇక్కడ దగ్గరలోనే, కూపలా కూడా పడింది. ఏం చేస్తాం ఇక పొద్దున కాబట్టి ఆఫీసెస్ ఉంటాయి, మళ్ళీ రిటర్న్ రావచ్చు. అందుకే బుకింగ్ అయితే తీసేసుకున్నా. అరే ఇది దాపెట్టండి, నరేష్ గారిని దాపెట్టండి. ఇప్పుడు దూతాడు ఆయన. ట్రిప్ కంప్లీటెడ్, 5 స్టార్ రేటింగ్. అయితే మంచిగా మనకు హిమాయత్ సాగర్ అయితే పడింది. హిమాయత్ నగర్ క్యాన్సిల్ అయిపోయింది ట్రిప్. సెకండ్ ట్రిప్ యాడ్ అవుతుంది. 335 అయిందన్న పొద్దున. 172 రూపీస్, 15 minutes, 8 kilometers. ఫ్రెండ్స్, అయితే థర్డ్ ట్రిప్ అయితే మనకు పడింది. యశోద హాస్పిటల్ సోమాజిగూడకి అయితే పికప్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి మనకు అక్కడికైతే డ్రాప్ ఉంది. 1.6 kilometers, 4 minutes. సార్ అయితే ప్లీజ్. ఫ్రెండ్స్, ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది. 296 ఇక్కడ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో అయితే ఉన్నా. థర్డ్ ట్రిప్ కూడా కంప్లీట్ అయింది. ట్రిప్ ఇంకా అప్డేట్ కాలేదు కాబట్టి అప్డేట్ అయితే అవుతుంది. అయితే మనకు ఇంకో ట్రిప్ అయితే పడింది. ట్రిప్ చేసుకున్నాము. 430 రూపీస్ అయితే పడిందన్న. ఓకే, మనకు ఇంకో ట్రిప్ అయితే పడిందన్న. ట్రిప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ దగ్గరలోనే ఉంది. 800 meters, 400 రూపీస్ పడింది అన్న. ప్రీమియర్ చేసేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇది డిఆర్డిఓ దగ్గర పడింది అన్న. సోమాజిగూడ నుంచి అమౌంట్ అయితే మనకు పొద్దున అయితే ఒక 1060 రూపాయలు అయితే అయినాయి అన్న. టిఫిన్ అయితే ఏం చేయలే, బాగా ఆకలి అయితే అవుతుంది. ఇక్కడ దగ్గరలో మనం ఉంటే చూద్దాం. ఫస్ట్ అయితే వెహికల్ దగ్గర 4 ఇండికేటర్ వేసి యూజ్ చేసుకోవాలన్న. ఎందుకంటే వెనక నుంచి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 430 రూపీస్, 42 minutes, 15 kilometers అన్న. అయితే టోటల్గా వచ్చేసి అలా మనకు 4 ట్రిప్స్కి 1000 రూపాయలు అయినాయి. నిన్న 1300 మధ్యాహ్నం స్టార్ట్ చేసినాం లేట్గా. 1300 ఇచ్చిండని కొడదామని చూస్తేనేమో అసలు బుకింగ్లే లేవు. మనకు నేచరు మంచిగా సెట్ అయినట్టు, మంచిగా టచ్ అప్ అయిన అంటే మనకు నిన్న దినం మంచిగా సాట్ ఇచ్చింది. ఎట్లా అంటే ఏం చేయకున్నా కానీ మా 1300 ఉండడం వల్ల 2800 అయితే ఎర్నింగ్స్ అయినాయి మనకు టోటల్గా. ఇవాళ వచ్చేసి 1060 అయింది. ఎందుకు ఇవాళ ఇంట్రెస్ట్ వస్తలేదు. చూద్దాం, ఈ నుంచి బుకింగ్లు ఏం పడవు నాకైతే తెలిసినంత వరకు. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకైనా వెళ్దాం, టిఫిన్ చేద్దాం. ఫస్ట్ ఈ లొకేషన్ ఏంటో చూసుకుంటాను. నాకు కూడా ఏం అర్థమైతే లేదు. ఈ ఏరియాలలో ఫస్ట్ టైం వచ్చిన.
ఎక్స్పీరియన్స్ చెప్తున్నానా. ఇక్కడ ఏరియాలో ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంది, ఇక్కడ రాంగ్ రూట్ చాలా వస్తారు. ఇంకోటి ఏంటంటే చూడొచ్చు లొకేషన్, ఈ లొకేషన్లో అయితే ఉన్నాను నేను. ఇక్కడ చాలామంది అయితే రాంగ్ రూట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు సిగ్నల్ దగ్గర అయితే చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది, అంటే 2 బైక్స్ ఆపోజిట్ నుంచి గుద్దుకున్నాయి. ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ఫాలో గారు, తొందరగా స్పీడ్గా అయితే రాంగ్ రూట్లో వస్తూ ఉంటారు. చాలా అంటే మన అక్కడ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, కొండాపూర్, మాదాపూర్ అక్కడికన్నా ఇక్కడ చాలా డేంజరస్ ఉంది. అయినంత వరకు అయితే కొద్దిగా జాగ్రత్తగా నడపండి అన్న. రాంగ్ రూట్ వచ్చినా కొద్దిగా మనం సేఫ్గా చూసుకొని నడపాలి. వాడు వస్తుంది రాంగ్ రూట్ అని మనం చూస్తే కష్టము. సిగ్నల్ అయితే ఇవ్వాలి వాళ్ళకు, లేకపోతే వాళ్ళ దారికి ఇడ్చబెట్టేయాల. ఫ్రెండ్స్ అయితే గ్యాస్ అయితే ఇక్కడ నింపుకున్నాను. 560 వచ్చింది గ్యాస్. బుకింగ్ స్టార్ట్ చేస్తున్నానా. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు ప్రీమియర్ అయితే పడిందన్న. ఇంతకుముందు కూడా పడింది కానీ యాక్సెప్ట్ కాలే, ఇప్పుడు యాక్సెప్ట్ అయింది. ఇది వేరేది 300 రూపాయలు అయితే పడింది ప్రీమియరు. ఇక్కడ గర్ బిల్డింగ్ నుంచి రోడ్ల మీద ఇలా ఫోన్లు మాట్లాడుతున్నారు, ఏందేమో. పికప్ దగ్గరికి అయితే వెళ్తున్నా, వెళ్ళేసి తీసుకొని మణికొండ అయితే డ్రాప్ ఉందన్న, దగ్గరలోనే 20 నిమిషాలు. 300 रुपीस వస్తాయి. ट्रिप कंप्लीटेड 300 सर नहीं देखा आप हो गया मैं देखूँ. ఫ్రెండ్స్ అయితే ట్రిప్ డీటెయిల్స్ అయితే పెడతా మీకు. ప్రతిసారి అంటే ఓటీపీ ప్రెస్ చేసి చూద్దాం అనుకుంటున్నా, కానీ కస్టమర్లు ఏం చేస్తున్నారంటే కంప్లైంట్ పెడితే ప్రాబ్లం అవుతుందని 18 minutes 6 kilometers 311 అయితే ఆడ ట్రాఫిక్ ఉండడం వల్ల షార్ట్ కట్ తీసుకున్నాం. 1 kilometer అయితే పెరిగింది. 50 rupees టిప్ యాడ్ చేసింది సార్. అయితే మనకు తీసుకున్న అమౌంట్ 294. ఊబర్కి 10 రూపాయలు ఎక్కువైనట్టున్నాయి, మనకి యాడ్ చేసిండు. అయితే ప్రీమియర్లో అయితే బాగుంది. మా ఫ్రెండ్ అయితే ఊబర్ వేస్ట్ అని చెప్తున్నాడు, ఎందుకంటే వానికి ప్రీమియర్ బుకింగ్ తీసేసిండంట. 5 trips అయినాయి, 1372 రూపాయలు అయినాయి అన్న. పోదాం ఇటు నుంచి హైటెక్ సిటీ, లాంగ్వేజ్ సైడ్ అయితే వెళ్దాం. అదే బుకింగ్ లేవంటే ఈ ట్రాఫిక్లో మళ్ళీ వెయిటింగ్, ఇది డేంజరస్ ట్రాఫిక్. పోలీసు వాడు వస్తే చాలానే ఇస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ ట్రిప్ అయితే ఆన్లైన్, ఇట్లా ఆన్లైన్ అయితే కంప్లీట్ అని ఇస్తాడు, క్యాష్ అయితే కలెక్ట్ అని ఇస్తాడు. కలెక్ట్ అన్నప్పుడు క్యాష్ కలెక్ట్ చేసుకోవాలా. ఇది ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకు ఆన్లైన్ ట్రిప్ కాబట్టి అయిపోయింది. ఇప్పుడు అమౌంట్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది మనకు, చూద్దాం. 6th ట్రిప్ కంప్లీట్ 1800 అయిందన్న. 427 rupees అమౌంట్ పెంచిండు, 400 పెంచిండు. 427 ప్రీమియర్ 32 minutes 412 kilometers. అయితే ఇక్కడ చూడండి 6 kilometerలకు 18 నిమిషాలు. అంటే మూమెంట్ని బట్టి ఇస్తాడు. నాకు అన్నీ కావాలా, నాకు ఎక్కువ కావాలంటే ఏం దొరకదు, బుక్ అయిపోతాము. అందుకే ఎప్పుడైతే బుకింగ్లు అయితే ఉంటాయో అప్పటిదాకా చేసుకోవాలా. ఇది ఏరియా వచ్చేసి సోమాజిగూడ. సిఎన్జి మార్నింగ్ నింపుకుంటేనే కరెక్ట్ ఉందన్న, ఎందుకంటే సిఎన్జి మనము ఈవినింగ్ లేకపోతే మధ్యాహ్నం, ఈవినింగ్, నైట్ నింపుకుంటున్నాం కదా, కరెక్ట్ అస్సలేదు ఏ పంపులైనా సరే. అదే సిఎన్జి మనం పొద్దున్న మార్నింగ్ టైం అయితేనే బెటర్. ఏదైనా సరే పంపు కరెక్ట్ మైలేజ్ వస్తుంది. మనం ఏంటంటే సాయంత్రం కొట్టిస్తున్నాం కదా, అది మైలేజ్ వస్తలేదు. పొద్దున్న కూడా కరెక్ట్ వస్తలేదు మైలేజ్. కంటిన్యూస్ నడుస్తాయి అనుకుంటా పంపులు, అందుకే మైలేజ్ కరెక్ట్ వస్తలేదు. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకు బుకింగ్ అయితే పడింది మణికొండ. వెళ్తున్నా మరి పికప్కి. అయితే 270 rupees అయితే పడింది అన్న, చేసుకుందాం బుకింగ్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, ట్రిప్ ఫ్రెండ్స్ అయితే ట్రిప్ క్లోజ్ చేయాలని సార్ అయితే చెప్పారు. అయితే క్లోజ్ చేసేసిన. అమౌంట్ 250 కొట్టారు. మనకు యాక్చువల్గా క్యాష్ ఇందులో 264. అయితే మనకు ఏంటంటే 230 నుంచి 20 ఎక్స్ట్రా కొట్టారు. అయితే ఇందులో 30 + 20 అంటే 284 rupees. ఇందులో అయితే మనకు టోటల్ అమౌంట్ వచ్చాయి 2100 రౌండ్ ఫిగర్ అనుకోండి అన్న.